హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 23. ఇంకింట్లో వసంత ఖచ్చితంగా చెప్పేస్తుంది. నిహాష్, నానా ఏంటి పూజగల, మా లైఫ్కి ఏమైంది? అన్నీ ఉన్నాయి, సంతోషంగా ఉన్నాం కదా అని చిరాగ్గా మాట్లాడతాడు. వర్ష, ఇప్పుడు ఏమైంది నిహాష్? ఇట్స్ ఓకే, ఎందుకంత చిరాకు? వసంత, నిహాష్ ఏమైనా అడగాలి అనుకుంటే నన్ను అడుగు నాన్న. నాన్న మీద ఎందుకు అరుస్తావు? నీ పెళ్లి నీ ఇష్టం వచ్చినట్టే చేసుకున్నావుగా, ఇంకేం కావాలి? ఫస్ట్ నైట్ లేట్ అయితే కొంపలు ఏమైనా మునిగిపోతాయా ఏంటి? 2 రోజులేగా, 2 రోజుల తర్వాత పూజ చేసి తర్వాత ముహూర్తం నిర్ణయిస్తాం. మీకోసమేగా మా తాపత్రయం అంతా అని అరుస్తుంది. నిహాష్ వసంత మాటలు విన్నాక కొంచెం స్థిమితపడతాడు. షటప్ మామ్, ఫస్ట్ నైట్ గురించి కాదు నా బాధ, ఈ సెంటిమెంట్స్ నాకు నచ్చవు అని అంటాడు. వసంత, జీవితంలో ఏం చూశారని మీకు ఇవన్నీ అర్థమవుతాయిలే. నేను చేయించే పూజ వల్ల మీ ఇద్దరి జాతకాల్లో దోషాలు పోయి సంతోషంగా ఉంటారు. ఈ ఇంటికి మీకు మంచి జరుగుతుంది, అర్థం చేసుకోరా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వసంత. నిహాష్, వర్ష, ఇవాళ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నీకేమైనా అవసరమైతే పని వాళ్ళని అడుగు అని చెప్తాడు నిహాష్. ఓకే నిహాష్, నన్ను కూడా ఆఫీస్కి రమ్మంటావా అని అడుగుతుంది వర్ష. కాలేజీలో నువ్వేం చదివావో నాకు తెలీదా? వద్దమ్మా, అసలే సత్యమూర్తి అంకుల్ స్ట్రిక్ట్, నేనే మేనేజ్ చేసుకుంటాను అని ఎగతాళి చేస్తాడు. వర్ష, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను అని చెప్తుంది. నిహాష్, సరే ఓకే వర్ష, క్యారియన్ అని ఆఫీస్కి వెళ్ళగానే వర్ష వసంతకి చెప్పి పుట్టింటికి వెళ్తుంది. ఇంకా కనబడగానే మురిసిపోతుంది సరోజ. అబ్బా, ఎంత బాగున్నావమ్మా, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని అంటుంది వర్షాన్ని. వర్ష, ఇప్పుడే ఏం చూసావు? ఇంకా ముందు ముందు చాలా చూస్తావు, తట్టుకోలేనంత సంతోషపడతావు. మా అత్త మామ కొంచెం బెట్టి చేస్తున్నారు, మా ఆయన్ని కూడా బయటికి తీసుకొచ్చేస్తా, అప్పుడు రాజ్యం నాదే అని హ్యాపీగా చెప్తుంది. సరోజ, ఇంకేముందే, జరగాల్సిందే జరిగిందిగా, మీ ఆయన్ని నీ కట్టేసుకో, నీ వెనకాల ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాడు అని నవ్వుతుంది. వర్ష, ఏం జరిగింది నా బొంద? మా అత్త కార్యం వాయిదా వేసింది, కావాలని చేసిందేమోనని నా అనుమానం. ఎన్నాళ్ళు ఆపుతుందిలే, నిహాష్ నిన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు అని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. సరోజ, జాగ్రత్త, మీ అత్తకి అతిథి మీద ఉన్నంత మంచి అభిప్రాయం నీ మీద లేదు, కావాలని ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూసుకో. లేదమ్మా, ఆమె ప్లాన్ ఏమీ చేయలేదు, నేనే పూజకి లేట్ చేసి ఛాన్స్ ఇచ్చాను, ఈసారి ఇవ్వను. ఇంకా నాగేంద్ర ఇంటికి వచ్చి వర్షతో కాసేపు మాట్లాడతాడు. నాగేంద్ర, ఎప్పుడైనా అవసరం ఉంటే వస్తూ పోతూ ఉండమ్మా, సుఖంగా కాపురం చేసుకోవాలి అంటే మీ అమ్మకి దూరంగా ఉండు అని సలహా ఇస్తాడు నాగేంద్ర. వర్ష, నానా ఎప్పుడు అమ్మని ఏడిపించడమేనా మీ పని? ఊరుకోండి, అక్క గురించి ఏమైనా తెలిసిందా? నాగేంద్ర, మీ మామయ్య సహాయంతో కొంతమంది పోలీసులకు చెప్పాను, మరి ఏం చెప్తారో చూడాలి. తను ఎక్కడో క్షేమంగా ఉందని మాత్రం నాకు అర్థమైంది. వర్ష, త్వరగా అక్క కనిపిస్తే తనకి ఇప్పుడైనా పెళ్లి బాధపడినట్టు నటిస్తుంది. నాగేంద్ర, ప్రయత్నిస్తానమ్మా అని భోజనానికి వెళ్తాడు. వర్ష ఇంట్లో కొంచెం సేపు ఉండి నిహాష్ ఇంటికి వెళ్ళిపోతుంది. అది అతిథి విల్లా మొత్తం చూడాలని ఫిక్స్ అయిపోయి సీతమ్మ దగ్గరికి వెళ్తుంది ఊటీలో. అతిథి, సీతమ్మ, మీ అయ్యగారికి అమ్మ నాన్న అత్త మామ ఎవరూ లేరా అని అడుగుతుంది అతిథి. సీతమ్మ, అభిబాబు తన ఇంట్లో పని చేయాలి అంటే ఆయన గురించి ఏ విషయం కూడా పట్టించుకోవద్దని, ఇక ఆరాలు కూడా తీయొద్దని చెప్పారమ్మా. అలా చేసినట్టు తెలిస్తే నన్ను బయటికి పంపించేస్తారు, నా బ్రతుకు తెరువు పోతుంది. అతిథి, ఈ అభి ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్నాడేంటి? అతని విషయాలు తెలుసుకోకుండా నా విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఎలా తెలుస్తుంది మరి అని తల బాదుకుంటుంది అతిథి. అనురాగ్ అతిథి దగ్గరకు వచ్చి ఆడుకుందామని గొడవ చేస్తూ ఉండడంతో అతిథి అనురాగ్తో ఆడుకోవడానికి రెడీ అవుతుంది. అనురాగ్ పరిగెడుతూ ఉంటే అతిథి వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. అనురాగ్ ఒక రూమ్ లోపలికి వెళ్తాడు.
అనురాగ్ కాలుకి ఒక నక్లెస్ తగులుతుంది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంటాడు. అతిథి అనురాగ్ని పట్టుకుని హే దొరికిపోయావు అని నవ్వి తన చేతిలో నక్లెస్ తీసుకుని చూస్తుంది. అది ఒక గోల్డ్ నెక్లెస్ అని అర్థమవుతుంది. అతిథి చేతిలో నుంచి నెక్లెస్ పొరపాటున కింద పడిపోతుంది. అది 2 ముక్కలు అవుతుంది. అభి అనురాగ్ మాటలు వినిపించి రూమ్ లోపలికి వచ్చి చూస్తాడు. కింద పడిన నెక్లెస్ చూడగానే కోపంతో అతిథి చెంప చల్లుమనిపిస్తాడు. అభి కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతాయి. వెళ్ళాకొచ్చి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నీ పనులు మొదలు పెట్టావా? అది నేను నా భార్యకి ప్రేమతో ఇచ్చిన బహుమతి, తన జ్ఞాపకంగా దాచుకున్న దాన్ని కింద పడేస్తావా అని అరుస్తాడు. అతిథి అభి అది అని అనగానే అభి షటప్, నన్ను పేరు పెట్టి పిలవద్దు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, సార్ అని పిలువు అని అరుస్తాడు గట్టిగా అభి. అతిథి నోట్లో నుంచి మాటలు రావు. అభి కోపాన్ని చూసి చాలా భయపడుతుంది అతిథి. అనురాగ్ ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. అభి అనురాగ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు కోపంగా. అతిథి ఆ రూమ్ లోనే ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉండిపోతుంది. అతిథి చెప్పేది కూడా వినకుండా ఎలా పడితే అలా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలి, ఇంకెన్నాళ్ళు నాకు ఈ నరకం అని ఏడుస్తుంది. సీతమ్మకి చాలా సేపటి నుంచి అతిథి కనబడపోయేసరికి వెతుకుతూ వస్తుంది. సీతమ్మ, అమ్మాయి ఏంటి అదెలా ఉన్నారు, కళ్ళేంటి అలా ఎర్రగా అయిపోయాయి అని అడుగుతుంది ఆశ్చర్యంగా సీతమ్మ. భోజనం చేదురు రండి అంటుంది సీతమ్మ. నాకేమో వద్దు సీతమ్మ అని చెప్పి మనసులో వీలైతే కొంచెం విషం తెచ్చేవు, ప్రశాంతంగా చచ్చిపోతాను అని అనుకుని బాధపడుతుంది. సీతమ్మ ఇల్లు గుర్తొచ్చిందా? బాధపడకండి, త్వరలోనే మీరు సంతోషంగా ఉంటారు, భోజనం చేద్దాం రండి అంటుంది. అతిథి వద్దు, తినాలని లేదు, మీ అయ్యగారు అడిగితే భోజనం చేశానని చెప్పు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. సీతమ్మకైతే అభి అతిథిని ఏదో అన్నాడని అర్థమైపోతుంది. అభి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆవేశపడ్డానేమో, పాపం తను ఏమనుకుందో, సారీ చెప్తే సరిపోతుందేమో అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అనురాగ్ విసుగుస్తూ ఉండడంతో మూడు బాగోలేదని అతిథి తనని వెళ్ళ వెనకాల ఉన్న పిల్లల ప్లే స్పేస్ కి తీసుకెళ్తుంది. అనురాగ్ అతిథిని కూడా ఆడమని గొడవ చేస్తాడు. అతిథి అనురాగ్ తో కలిసి ఆడుకుంటుంది. అభి విండోలో నుంచి అతిథి ఉయ్యాలు ఊగుతూ ఉండడం చూస్తాడు. తను నార్మల్ గానే ఉందని ఫీల్ అవుతాడు. అతిథి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరతాడు. దూరం నుంచి అభిని చూసిన అతిథి అనురాగ్ ని తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది. అభి కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. అతిథి రూమ్ లో నిద్రపోవాలి అనుకుంటుంది. అంత పెద్ద గదిలో ఒకతే పడుకోవడం భయమేస్తుంది, నిద్ర పట్టదు. రూమ్ బయట చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి, కిటికీ తలుపులు కొట్టుకుంటూ ఉంటాయి. అన్ని క్లోజ్ చేసేస్తుంది. ఏదో హర్రర్ సినిమా చూస్తున్నట్టు ఉరుములు మెరుపులు మొదలవుతాయి. అతిథికి నాగేంద్ర గుర్తొస్తాడు. గట్టిగా కళ్ళు మూసుకుని ఫుల్ గా దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. అభి అతిథి రూమ్ కి వచ్చి డోర్ కొడతాడు. అతిథి భయపడుతూ డోర్ తెరిచి అభి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఒక పెద్ద పిడుగుపడిన శబ్దం రావడంతో అతిథి అభిని గట్టిగా హత్తుకుంటుంది. అభి అతిథి భయపడుతుందని గమనించి తన కౌగిట్లో బంధిస్తాడు. అభి దగ్గర ఉండడం అతిథికి ధైర్యంగా అనిపిస్తుంది. అతిథి కొంచెం రిలాక్స్ అయ్యాక ఏం చేసిందో అర్థమై అభిని వదిలి దూరం జరుగుతుంది. అతిథి ఏంటి ఈ టైంలో, తిట్టడానికి వచ్చారా కొట్టడానికా? అభి సారీ చెప్పడానికి వచ్చాను, చెప్పొచ్చా అంటాడు. అతిథి అబ్బా, సారీ చెప్పడానికి మాత్రం పర్మిషన్ అడుగుతావు, తిట్టడానికి కొట్టడానికి అయితే అడగవు అని కోపంగా అంటుంది. అభి అతిథి చెప్పేది వింటూ ఉంటాడు. గట్టిగా మళ్ళీ ఒక ఉరుము ఉరుముతుంది. అభి అతిథిని గట్టిగా హక్ చేసుకుని తన పెదవులతో అతిథి పెదవులను జత చేస్తాడు. అతిథి చీరలో నుంచి చెయ్యి పోనిచ్చి నడుముని తడుముతూ ఉంటాడు అభి. అతిథి అభికి అడ్డుపడాలని చూస్తున్నా అభి పట్టించుకోడు. అతిథి కళ్ళల్లో కన్నీళ్లు అభికి తగలగానే అభి ఏం చేస్తున్నాడో అర్థమై అతిథిని వదిలేసి తన కళ్ళల్లో కనబడుతున్న క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోతాడు అభి. అతిథి ఎమోషనల్ గా బ్రేక్ అవుతుంది. అభి తన రూమ్ కి వెళ్తూ నేనేం చేస్తున్నాను, నా బుద్ధి ఏమైంది చ అని అనుకుని తనని తానే తిట్టుకుని ఉంటాడు.
మరి అభి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. బాగా జలుబుగా ఉందండి, అందుకే వాయిస్ సరిగ్గా రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.